హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు సాటర్డే స్పెషల్. సో ఈ నూతన సంవత్సరం 2024లో మనకి ఇది మొదటి వీడియో కదా. సో గత సంవత్సరంలో 22 వీడియోలు పెట్టున్నాము. మరి ఈ సంవత్సరం 23వ వీడియో స్టార్ట్ చేస్తున్నాము. సో గాడ్ విల్లింగ్ ఐ విల్ కంటిన్యూ టు హ్యావ్ ఫ్రైడే స్పెషల్స్, ఫ్రైడే ట్యూటోరియల్స్. ఎందుకంటే ట్రేడింగ్లో చాలామంది నష్టపోతున్నారు. రిటైల్ ట్రేడర్స్, చిన్న వాళ్ళు. అది తగ్గించాలి. సో మై విజన్ ఈజ్ టు సేవ్ అట్లీస్ట్ సమ్ పీపుల్ ఫ్రమ్ లాసెస్. కాబట్టి నేను ఐ విల్ కంటిన్యూ టు డూ వీడియోస్. తర్వాత ఈ నూతన సంవత్సర సందర్భంగా మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఈ ఫ్రైడే స్పెషల్ మొదటి వీడియో కదా, కాబట్టి మనకి న్యూ ఇయర్ కిందే లెక్క. తర్వాత లాస్ట్ 2 వీడియోస్లో నేను కొన్ని చెప్పాను. ఏం చెప్పానంటే చాలా ఇంపార్టెంట్. మరి మీలో ఎంతమంది ఈ విషయాన్ని మైండ్లోకి ఎక్కించుకున్నారో, ఎంతమంది ఎక్కించుకోలేదో తెలియదు నాకు. నేను టీచర్ని కదా బై ప్రొఫెషను. అలవాటు ఏంటి, చెప్పిందే చెప్పటం. ఇంక వాడికి వినలేదేమో, వాడికి అర్థం కాలేదేమో అని ఇంకా కొంచెం డీటెయిల్డ్గా చెప్పటం. కొంచెం చాదస్తం. ఏంటి చెప్పానంటే, మెయిన్గా మనం ట్రేడ్ వేయటానికి మనం ఆలోచించుకుని, ఎజ్యూమ్ చేసుకుని, ఊహించుకుని, మనం అర్థం చేసుకుని దాని ప్రకారం వేయకూడదు. ఇంత పెరిగింది కాబట్టి ఇక తగ్గుతుందని, లేకపోతే ఇంత తగ్గింది కాబట్టి ఇంక పెరుగుతుందని. ఈరోజు అది పెద్ద ఆఫ్ఘనిస్తాన్లో ఈవెంట్, చాలా పెద్ద భయంకరమైన న్యూస్. గ్యారంటీకి పడిపోద్ది ఈ మార్కెట్, ఇంక నిలవదు. ఇట్లాగా ఈవెంట్స్, ఇన్సిడెంట్స్ ఏవైతే జరుగుతాయో, లేకపోతే ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఇదే జరుగుతుంది కదా, దాని పర్యవసానం రిజల్ట్ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి మార్కెట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది. అసలు ఈవెంట్స్ని, న్యూస్ని, జరిగిన సంఘటనల్ని తీసుకుని అనలైజ్ చేసి దాన్ని బేసిస్ చేసుకుని కంక్లూజన్స్ డ్రా చేసి ట్రేడ్ వేయకూడదు. ఎందుకంటే మన కంక్లూజన్స్ మనం సరిపోం. ట్రేడ్ వేసేవాళ్ళు ఏంటంటే అక్కడ చేసేది యాక్చువల్గా మెజారిటీ ఆమ్ జనత, స్మాల్ ఇన్వెస్టర్స్ ఏం చూస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, స్మాల్ ట్రేడర్స్ ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ట్రెండ్ ఎలా ఉంది, వాళ్ళ టెండెన్సీ ఎలా ఉంది, అది చూసుకుని ఎగెనిస్ట్గా వెళ్ళి రోడ్ రోలర్ని నడిపి మొత్తం అన్నీ కొట్టిపారేస్తారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎంతమంది చూసారో చూడలేదో నాకు తెలీదు. థర్స్డే వీక్లీ సెటిల్మెంట్ కదా. థర్స్డే వీక్లీ సెటిల్మెంట్ అయితే వెడ్నెస్డే కాకతాళీయంగా మామూలుగా చూస్తాం కదా, ఆప్షన్ చైన్కి వెళ్ళాను. ఆప్షన్ చైన్లో చూస్తే నాకు ఒక వింత విషయం కనిపించింది. జనరల్గా అంత పర్టికులర్గా నేను నోటీస్ చేయను, కానీ చూశాను. ఏంటంటే 21,600 దగ్గర భయంకరంగా కాన్సన్ట్రేషన్ ఉంది. పుట్ సైడు లెఫ్ట్ సైడు కాలు, రైట్ సైడ్ పుట్టు ఉంటుంది ఆప్షన్ చైన్. ఒకసారి ఎప్పుడైనా చూపిస్తాను, క్లాసుల్లో చెప్తానులేండి. ఆప్షన్ చైన్ గురించి కూడా చెప్తాను కొద్దిగా, నథింగ్ టు వరీ. కాకపోతే ఏంటంటే ఈ వీడియో క్లాసుల్లో మరీ అంత డీప్గా తీసుకుని వెళ్ళలేము. ఎందుకంటే ఆమ్ జనత జనరల్ పబ్లిక్ జనరల్గా చూస్తుంటారు కదా. ఈక్వల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చూడరు. కొంతమంది ఏమో బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చూస్తుంటారు, తక్కువ అనుకోండి. కొద్దిగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చూస్తారు, అసలు ఏమి తెలియని వాళ్ళు చూస్తుంటారు. కాబట్టి వీళ్ళందరినీ ఈక్వేట్ చేయలేము జనరల్ వీడియోస్లో. అందుకని జస్ట్
ఇంపార్టెంట్ అవుట్లైన్స్ మాత్రమే చెప్పగలుగుతాం. అప్పుడు మాత్రమే వీడియో వెళ్తుంది, లేకపోతే ఫినిష్. ఇదేం కోర్సు టైప్ కాదు కదా. కోర్సులో అయితే ఎలాగో తప్పదు, ఏ నుంచి జెడ్ వరకు ఒక ఆర్డర్లో వెళ్ళి ప్రతిదీ చెప్పాలి. ఎందుకంటే ఆ కోర్సుకి జాయిన్ అయ్యేవాళ్ళు, ఆ స్టూడెంట్స్ ఆ రకమైనటువంటి మైండ్ సెట్ తోటి, నాలెడ్జ్ దీంతో ఉంటారు. తర్వాత పే చేసినందువల్ల వాళ్ళలో సీరియస్నెస్ ఉంటుంది, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఆప్షన్ చైన్లో ఏం చూశానంటే 21,600 దగ్గర కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంది. అదే కాల్ సైడ్ అయితే నెగ్లిజిబుల్, 10% కూడా లేదు. సరే 2600 దగ్గర ఉండకపోవటం విశేషం లేదు. కాల్స్ దగ్గర 21,700 21,800 దగ్గర ఉంది కాన్సన్ట్రేషను, కానీ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది. ఈ రెండింటితో పోలిసి చూస్తే 21,600 దగ్గర ఉన్నటువంటి కాన్సన్ట్రేషను పుట్ సైడ్ చాలా ఎక్కువగా ఉంది. ఏంటి ఇంత ఎక్కువగా ఉంది? 2 నిమిషాలు ఆలోచించాను. ఆలోచించి, అంటే మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, అన్ని పుట్లు, అన్ని కాంట్రాక్ట్లు వచ్చాయంటే అక్కడ వాల్యూమ్ కాదు, నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అక్కడ సూచించేది వాళ్ళు, నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్. ఇన్ని లక్షల్లో కాంట్రాక్ట్లు వచ్చాయి అంటే దెర్ ఈజ్ ఎ బయర్ అండ్ దెర్ ఈజ్ ఎ సెల్లర్. ఒక సెల్లరు, ఒక బయర్ ఉన్నాడు అక్కడ కదా. ప్రతి సెల్లర్కి బయర్ ఉంటాడు కదా. అక్కడ ఒక కాంట్రాక్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1000 మంది రిటైల్ ట్రేడర్స్ 21,600 దగ్గర పుట్టు కొన్నారు. 1000 మంది 21,600 పర్టికులర్ ప్రైస్ దగ్గర రెడీగా ఉన్నారు. లేదా మార్కెట్ కొట్టేస్తున్నారు. లిమిట్ ఆర్డర్ కాదు, మార్కెట్ ఆర్డర్. ఆ 1000 కాల్స్, 1000 పుట్లు అమ్మటానికి ఎవడో ఉండాలి కదా. 1000 మందో లేకపోతే అంతకన్నా తక్కువ ఉండాలి కదా. కానీ ఆ 1000 పుట్లు ఒక్క ట్రేడర్ అమ్మేస్తాడు, ఒక్కడే అమ్మేస్తాడు. నథింగ్. వేలల్లో అమ్మేవాళ్ళు ఉంటారు. అంటే ఈ సెల్లర్స్, ఆప్షన్ సెల్లర్స్ నంబరు తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఈ ఆప్షన్ బయర్స్ సంఖ్య గణనీయంగా ఉంటుంది. అంటే ఒక పెద్ద చేప, అనేక చిన్న చేపలు ఉంటాయి చూసారా, అట్లా అనుకోండి. చిన్న చేపలు ఎన్నో ఉంటాయి, పెద్ద చేప ఒకటే ఉంటుంది. ఇలా చూస్తుంది, అది లాగేస్తుంది మొత్తం కదా. పెద్ద చేప మింగేయాలి కదా, చిన్న చిన్న చేపలని కనిపించినవన్నీ మింగేయాలి. చేపలు మింగుతాయి పెద్ద చేపలు. అలా వీళ్ళు, అంటే దెర్ ఈజ్ ఎ సెల్లర్ ఫర్ ఎవరీ బయర్. అంటే చాలామంది పుట్టు కొనటానికి ఆసక్తి చూపించారు కదా. అప్పుడే కదా అమ్మగలిగేవాడు అమ్ముతాడు. కొనేవాడు లేకపోతే ఎట్లా అమ్ముతాడు? సో ఎక్కువ మంది కొన్నారు కాబట్టి అంత క్వాంటిటీ, అన్ని కాంట్రాక్ట్లు అమ్మారు వీళ్ళు. నీకు కావాలని పనిచేశారు. నాకు ఒక చిన్న హింట్లా వచ్చింది. అంటే మార్కెట్ వీక్గా ఉంది, ఇంకా పడిపోద్దని చెప్పి చాలామంది 21,600 దగ్గర పుట్లు కొనేశారనమాట. అవన్నీ వీళ్ళు అమ్మేశారు. రేపు సెటిల్మెంటు. వీళ్ళందరినీ లేపేస్తారేమో అది మైండ్లోకి సడన్గా ఆటోమేటిక్గా వచ్చేసింది. ఎందుకు వచ్చిందో తెలియదు. వీళ్ళందరినీ లేపేస్తారేమో రేపని. నిజంగానే సెటిల్మెంట్ రోజున గట్టిగా లేపారేశారు. సెటిల్మెంట్ రోజున 3:20 ఆ ప్రాంతాల్లో ఒకసారి చెక్ చేస్తే, ట్రస్ట్ మీ, బిలీవ్ మీ, ₹2, ₹1.5, ₹3 దగ్గర ఉన్నాయి. ఇంకో 10 నిమిషాల్లో మార్కెట్ అయిపోతుంది. ₹1, ₹1.5, ₹2 వచ్చి ఉన్నాయి. అంతకుముందు అది 150, 140, 120, 130 అట్లా వచ్చిన రేటు కదా. 21,600 అంటే జీరో అయిపోయింది. ఎందుకు అవుతుంది? 600 పైనే క్లోజ్ అయింది కదా. చూసారా? సో కాల్స్ సైడ్ ఎక్కువ ఉందా, పుట్స్ సైడ్ ఎక్కువ ఉందా? ఉంటే ఎట్లా ఉంది? దగ్గర ఈక్వల్గా ఉన్నాయా, లేకపోతే కొంచెం డిస్ప్రపోర్షనేట్గా ఒక సైడ్ చాలా ఎక్కువ, ఒక సైడ్ కొంచెం తక్కువ ఉందా? ఇది కూడా డిసైడ్ చేస్తుంది. కాకపోతే సెటిల్మెంట్ రోజుకి ముందు రోజు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మధ్యలో ఇట్ విల్ బి సబ్జెక్ట్ టు సో మెనీ చేంజెస్. సెటిల్మెంట్ రోజుకి ముందు రోజు
రాత్రిపూట ఒకసారి చెక్ చేసుకుంటే మార్కెట్ అయిపోయిన తర్వాత సైన్యం ఎక్కడ మోహరించిందో కొంచెం అర్థం చేసుకుంటే అట్లా అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వేస్ ఆఫ్ గెస్సింగ్. ఒక రకంగా చెప్పాలంటే గెస్ కంటే బెటరే. దిస్ ఎ పార్ట్ ఆఫ్ డెరివేటివ్ అనాలిసిస్. టెక్నికల్ అనాలిసిస్ కాదు ఇది, డెరివేటివ్ అనాలిసిస్. యూ విల్ గెట్ అన్ ఐడియా. అందుకని ట్రేడ్ చేయాలంటే నాలెడ్జ్ కొంచెం సఫిషియెంట్గా రీజనబుల్ నాలెడ్జ్ ఉండాలండి. చక్కగా నాలెడ్జ్ ఉండాలి, కొంచెం నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, నేర్చుకుని అప్పుడు కుస్తీలో బరిలోకి దిగాలి. అంతేగాని నేను బాగా బలంగా ఉన్నాను, రోజుకు 2 గుడ్లు పాలు తాగుతున్నాను, అటు చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఇంకేంటి అదేంటి బస్కిల్ తీస్తున్నాను, వెళ్ళిపోయి కొట్టేస్తానులే అని నేను అనకూడదు. చూడాలి, జాగ్రత్తగా నేర్చుకుని అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేసి అప్పుడు బరిలోకి దిగాలి. లేదా చేస్తూ కొద్దిగా చేస్తూ నేర్చుకుంటూ ఉండాలి. ఎక్కువగా నేర్చుకోవాలి, కొద్దిగా చేస్తూ ఉండాలి. ట్రేడింగ్ చేస్తూ కూడా నేర్చుకోవచ్చు. అలా కాకుండా ఏదో క్యాజువల్గా అక్కడ ఆ వీడియో చూసి ఈ వీడియో చూసి అది చేసి నాకు వచ్చేసింది, అర్థమైపోయింది, నేను ఇంకేం ట్రేడ్ వేసేస్తాను, నాకు ప్రాఫిట్లు వచ్చేస్తున్నాయి అని కంగారు పడిపోతారు యూత్. అట్లా అవదు. యూ డోంట్ వర్కౌట్. 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు వర్కౌట్ అయినా ఓవరాల్గా వర్కౌట్ అవ్వదు. నెట్ ఏంటంటే పోతుంది. చూసారా, 21,600 ఊపి లేపేశారు మొత్తం. అసలు మామూలుగానే ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చేశారు. మార్కెట్ వీక్గా ఉంది అనుకుని మళ్ళీ ఏంటి గ్యాప్ అప్ ఓపెనింగ్ చేశారంటే అంతే. అక్కడ టెక్నికల్ అనాలిసిస్ని టెక్నికల్గా ఏంటి చార్ట్స్ ఏం చెప్తున్నాయి, మార్కెట్ స్ట్రాంగ్గానే చెప్తున్నాయి కదా, మార్కెట్ వీక్ అనే చెప్తున్నాయి కదా. 2 రోజులు వరుసనే పడింది, ఇంక దిస్ మే కంటిన్యూ టు ఫాల్. 2 రోజులు వరుసగా తగ్గింది కాబట్టి 3వ రోజు కూడా తగ్గే అవకాశం ఉంది. గ్రాఫ్లో టెక్నికల్గా గ్రాఫ్లు ఏం చెప్తున్నాయంటే టెంపరీలీ వీక్ అని చూపిస్తున్నాయి ఇండికేటర్స్. టెంపరీ, అఫ్కోర్స్ వెరీ షార్ట్ టర్మ్. ఏమైంది, ఎగిరిపోయింది. చూసారా, ఈ టెక్నికల్ అనాలిసిస్ని, ఈ డెరివేటివ్ అనాలిసిస్ ఒక్కోసారి ఓవర్టేక్ చేస్తుంది. న్యూస్ ఈవెంట్స్ ఓవర్టేక్ చేస్తాయి. బేసిక్గా ఏంటంటే ఈ ట్రేడర్స్ రేపు పడేస్తే ఏమవుతుంది, పెంచితే ఏమవుతుంది అనే విషయంలో ఉంటారు. అందుకని ఈ రిటైల్ ట్రేడర్స్ డబ్బులన్నీ పోతుంటాయి. 90% లూజర్సు, 10% గెయినర్స్ అని సెబీ వాళ్ళు చెప్తున్నారు కదా. నా లెక్క ప్రకారం అయితే 95% లూజర్స్. ఆ లూజర్స్ లిస్టులోకి మనం చేరకూడదు అంటే ఏంటంటే వీ షుడ్ బి ఫుల్లీ ఎక్విప్డ్ కదా, కాంప్రమైజ్ అవ్వకూడదు. అది విషయం. సో మనం ట్రేడ్ వేసేటప్పుడు ఏం చేయకూడదు, ఈవెంట్స్ ఇన్సిడెంట్స్ని తీసుకుని వాటిని మనం సొంతంగా అనలైజ్ చేసి ఈ ప్రకారంగా ఈ మార్కెట్ పడుతుంది, ఇది జరిగింది కాబట్టి మార్కెట్ పెరుగుతుంది అనే అజంప్షన్స్ తీసుకోకూడదు. నంబర్ 1. నంబర్ 2, మార్కెట్ రేపు పెరుగుతుందా తగ్గుతుందా ముందు మనం గెస్ చేయడానికి ప్రయత్నించకూడదు. చూద్దాం ఎలా ఉంటుందో. ఈ ఈవెంట్ హ్యూమన్ నేచర్, తప్పదు. ఈవెంట్ ఇది ఇలా జరిగింది అలా జరిగింది ఇవాళ ఇంత పడింది అంత పడింది, అదేదో అలా జరిగింది, లేదా అదాని మీద ఏదో కేసు వచ్చిందంట, ఇవన్నీ ఓకే. అయినా కానీ మళ్ళీ మనల్ని మనం సమాధానించుకొని, అరే బాబు ఏం చేస్తున్నావు నువ్వు, ప్రెడిక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు మార్కెట్ని, వద్దు నాన్న, మార్కెట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, డోంట్ ట్రై టు ప్రెడిక్ట్, కామ్ కూల్, సే టు యువర్ సెల్ఫ్ ఐ డోంట్ నో. మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా, ఐ డోంట్ నో. ఈ ఐ డోంట్ నో మంత్రం ఎప్పుడు దగ్గర పెట్టుకోండి. మనంతట మనం ప్రీ నోషన్ పెట్టుకోకూడదు. వీ షుడ్ నాట్ ఫార్మ్ ఎన్ ఐడియా దట్ మార్కెట్ గోస్ అప్ ఆర్ మార్కెట్ కమ్స్ డౌన్. అండ్ మీరు చెప్తుంటారు అట్లా చెప్తుంటారంటే జస్ట్ గెస్సింగ్ చెప్తుంటాం మేము. అది ఒకసారి అవుతుంది ఒకసారి అవదు. అంటే గెస్సింగే కాదు, కొంచెం టెక్నికల్స్ చూసి చెప్తాం. కొద్దిగా యాక్యురసీ రేటు కొద్దిగా బాగుంటుంది, బెటర్గా ఉంటుంది, అంతకని ఇంకేం లేదు. ఎంత చెప్పినా మార్కెట్ భావ భగవాన్ అంటారు కదా, మార్కెటే దేవుడు. కాబట్టి ఆ మార్కెట్ ఎలా నడిస్తే అలాగే నమస్కారం పెట్టడమే మార్కెట్కి. సో ఈవెంట్స్ ఇన్సిడెంట్స్ కాదు, మనం సొంతంగా మార్కెట్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని ఊహించుకుని ఆలోచించుకుని ట్రేడ్ వేయకూడదు. ఇంకా తగ్గుతుందిలే అని కానీ ఇంకా పెరుగుతుందిలే అని కానీ మనం ఎవరు అండి తగ్గుతుంది మార్కెట్ పెరుగుతుందని చెప్పడానికి? మనం ఎవరు మార్కెట్ని శాసించడానికి? మన చెప్పు చేతల్లో ఉండదు. అందుకని ఏం చేయాలి, అది
ఏదో సినిమా వచ్చింది పెళ్ళని చెప్తే వినాలా ఏదో సినిమా అట్లాగే ఇక్కడ ఇది కాదనుకోండి. మీకు గ్రాఫ్ చెబితే వినాలి, టెక్నికల్స్ మీద డిపెండ్ అవ్వాలి. గ్రాఫ్ పెరుగుతుంది అనుకుంటే ఓకే ట్రేడ్ వేయటం, తగ్గుతుంది అనుకుంటే ట్రేడ్ వేయటం. ఆ గ్రాఫ్ను చూసుకుని చార్ట్ రీడింగ్ చేసుకుంటూ ఒక చార్ట్ రీడింగు ఒక సెటప్ పెట్టుకోవాలి. మీరు పివోట్ పాయింట్స్ని బేస్ చేసుకుంటారా, లేకపోతే సపోర్ట్ రెసిస్టెన్స్లు తీసుకుంటారా, ట్రెండ్ లైన్ తీసుకుంటారా, డౌ థియరీ వెళ్తారా, ఫాలో అవుతారా, లేకపోతే ఇండికేటర్స్ హెల్ప్ తీసుకుంటారా, వీవ్యాప్ వాడతారా, లేకపోతే ఆర్ఎస్ఐ వాడతారా, ఏది చేస్తారో ఏదో చేయండి, ఏదో స్ట్రాటజీ. క్యాండిల్ స్టిక్స్ ఫాలో అవుతారా, లేకపోతే క్యాండిల్ స్టిక్స్ ఫాలో అవ్వకుండా కొంచెం కష్టం. ఎందుకంటే ఈ లైన్ ఉన్న చూసారా, మార్కెట్ నడుస్తున్నప్పుడు ఇన్ పర్టికులర్ లైన్ గ్రాఫ్ ద్వారా మనం జడ్జిమెంటు ఫామ్ చేయలేము, కొంచెం కష్టం. అయిపోయిన మార్కెట్ని స్టడీ చేయడానికి పర్వాలేదు, అదర్వైజ్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ గురించి స్టడీ చేయాలి, కొంచెం నేర్చుకోవాలి, అర్థం చేసుకుని దాన్ని బేస్ చేసుకుని చేయటం బెటరు. సో ఇండికేటర్స్ ఏం వాడుతున్నాం, ఏదో వాడుతూ అది వాడుతూ ఇది వాడుతూ ఏదో ఒకటి చేయండి, ఇది కొన్నాళ్ళు అది కొన్నాళ్ళు వాడండి, మీ ఇష్టం. కానీ ఫైనల్గా సెటిల్ అయిపోండి, ఇదిగో ఈ ట్రెండ్ ఈ ఈ ఈ ఇండికేటరు లేకపోతే ఈ సిస్టము ఈ ట్రేడ్ సెటప్లో నేను ట్రేడ్ చేస్తాను అని చూసుకుని ఏది మీకు బెటర్ రిజల్ట్స్ ఇస్తున్నదో అది చూసుకుని ట్రేడ్ చేస్తూ 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 నిష్ణాతులు అయిపోవాలి, దాన్ని మాస్టరీ చేయాలి. కొంతమంది బౌలింగర్ బ్యాండ్స్ అంటారు. విజయవాడలో ఒక ఆయన, మీరేంటి ఇంత పెట్టుకుని 2, 3, 4 పెట్టుకుని అంత హడావిడి చేసి మీరు ఏంటి జనరల్గా ఏది ఫాలో అవుతారు, దేన్ని అంటే చేయడానికి చాలా చూస్తాను, కానీ బౌలింగర్ బ్యాండ్స్ కొంచెం నాకు ఈజీగా బెటర్గా ఉంటుంది, ఇట్ గివ్స్ మీ బెటర్ రిజల్ట్స్ అని చెప్పాడు. నేను ట్రై చేశాను, బౌలింగర్ బ్యాండ్స్ చూశాను, నాకెందుకో అంత బాగా నచ్చలే, నేను ఇంప్రెస్ అవ్వలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. విషయం ఏంటంటే బౌలింగర్ బ్యాండ్స్ తోటి దాన్ని చేసుకుంటూ చక్కగా సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఇంకొక అదేదో తీసుకుని స్ట్రాటజీ చేసి సంపాదించే వాళ్ళు ఉన్నారు. అంటే భగవంతుణ్ణి ఎన్ని పేర్లు డిఫరెంట్ నేమ్స్ తోటి కొలుస్తుంటారు కదా. ఒక ఆయన అల్లా అంటాడు, ఇంకో ఆయన జీసస్ అంటాడు, ఇంకో ఆయన రాముడు అంటాడు. ఇంతకీ ఏంటంటే ముగ్గురికి రిజల్ట్ వస్తున్నది. ఆల్ ద త్రీ ఆర్ గెటింగ్ రిజల్ట్స్, అంటే వస్తున్నది, దే ఆర్ గెటింగ్. అందుకనే కదా అల్లాని వదిలిపెట్టడం లేదు, ఈయన రాముడిని వదిలిపెట్టడం లేదు. ఫెయిత్ ఏమీ లేకుండా, బేస్ లేకుండా ఫెయిత్ రాదు. ఎస్, దెర్ ఈజ్ సంథింగ్, ఎస్ గాడ్ ఈజ్ హెల్పింగ్ మీ, మై రామ ఈజ్ హెల్పింగ్ మీ అని ఇతను అనుకుంటున్నాడు. కాబట్టి ఇతను రాముడినే పట్టుకుని ఉన్నాడు. అల్లాని మించిన దైవం లేదనుకున్నాడు కాబట్టి అతను పట్టుకుని ఉన్నాడు. ఇంతకీ అల్లా, రాముడు, జీసస్ క్రైస్తు అందరూ కూడా డిఫరెంట్ నేమ్స్. అలాగే ఇండికేటర్స్ కూడా, ఈ వాడేటువంటి టూల్స్ కూడా డిఫరెంట్ టూల్స్, కానీ ఆల్మోస్ట్ అన్ని టూల్స్ రిజల్ట్స్ ఇస్తాయి. ఐ రిపీట్, ఆల్మోస్ట్ అన్ని టూల్స్ రిజల్ట్స్ ఇస్తాయి. కానీ మీకు ఎలాంటి రిజల్ట్ కావాలి, మీకు కావాల్సిన రిజల్ట్కి ఏది సూట్ అవుతుంది అనేది మీరు చూసుకుని దాన్ని మాస్టరీ చేయండి, యూస్ చేస్తూ మాస్టరీ చేయండి. అయితే కొంచెం బేసిక్స్ తెలియాలి, అంటే టెక్నికల్ అనాలిసిస్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అంతేగాని ఏదో ఒక ఇండికేటర్ గురించి నేర్చుకుని అటు చార్ట్ చూసి ఇచ్చేసి ఇది సరే నేను ఐ విల్ గో హెడ్, ఐ విల్ యూజ్ ఇట్ అనే అంత ఈజీ కాదు, కొంచెం ఉండాలి. సో అది మాస్టర్ చేసిన తర్వాత గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే మీకు కాన్ఫిడెన్స్, డబ్బులు సంపాదించడం మొదలు పెడతారు. పోయేది తక్కువ, వచ్చేది ఎక్కువ, కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఏం చేస్తుందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కింద వెళ్ళిపోతుంది. ఇక నేను తిరగలేదు, బ్రహ్మాండం, నేను ఐ కెన్ డూ ఇట్, ఐ ఆమ్ డూయింగ్ ఇట్, ఐ విల్ డూ ఇట్. మళ్ళీ ఎక్కడో టస్ని పడిపోతాడు 1-2 సార్లు, మళ్ళీ పడిపోయి మళ్ళీ చూస్తాడు ఏంటిది, ఎందుకంటే నాకు సర్వం వచ్చు, నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ తెలుసు అనే ఓవర్ కాన్ఫిడెన్స్లో పడిపోయి కొద్దిగా ర్యాష్గా ట్రేడ్ వేశాడు, అయిపోయింది. సో ఇట్లా పడుతూ లేస్తూ ఒక స్టెబిలైజ్డ్ పొజిషన్కి వచ్చిన తర్వాత కూల్గా, కామ్గా యూ విల్ కంటిన్యూ టు మేక్ మనీ.
అండ్ యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఎ లివింగ్ లైవ్లీహుడ్కి కావాల్సిన విధంగా సంపాదించుకోవచ్చు చక్కగా, ఇంకా ఎక్కువగా కూడా సంపాదించుకోవచ్చు బాగా ఫోకస్ పెడితే. ఇది రాకెట్ సైన్స్ కాదు, ట్రేడింగ్ ఈజ్ నాట్ ఏ రాకెట్ సైన్స్. అసలు అయితే మినిమము కూడా చేయరు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉందనుకోండి, పిహెచ్డీలు అవి ఇవి చేసి ఉద్యోగం తెచ్చుకుని డబ్బులు సంపాదిస్తుంటారు. ఏవేవో కోర్సులు నేర్చుకుని చదివి డిగ్రీలు క్వాలిఫికేషన్స్ తెచ్చుకుని. దీనికి అది లేదు కదా. అది చాలామంది మినిమం కూడా ఎఫర్ట్ పెట్టరు, మినిమం కూడా ఇన్వెస్ట్ చేయరు టైము మనీని. అవసరమైతే అవసరమైతే కోర్సులు జాయిన్ అయ్యి నేర్చుకోవాలి, క్లాసులు అటెండ్ అవ్వాలి అవసరమైతే అనిపిస్తే. అట్లా ఏం ఇన్వెస్ట్ చేయరు, టైం ఏం లేదు, నేను గ్రాడ్యుయేట్ అయిపోవాలి, డబ్బులు సంపాదించాలి స్టాక్ మార్కెట్లో అనుకుంటారు. అలా ఏం కాదు, నేర్చుకోవాలి. ఫ్రీ క్లాసుల్లో నేర్చుకుంటారా లేకపోతే స్టార్ హోటల్లో కూర్చొని నేర్చుకుంటారా అనేది ఇంపార్టెంట్ కాదు, నేర్చుకోవాలంతే. నేర్చుకోకుండా మాత్రం నాకు తెలుసు వచ్చు నేను చేసేయగలనని మాత్రం వెళ్ళకూడదు. ఓకే. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పిన దానికి సారాంశం మరొకసారి రిపీట్ చేశాను, కొంచెం టైం తీసుకున్నానేమో, బట్ ఇట్ ఈస్ వర్త్. దీస్ థింగ్స్ ఆర్ రాదర్ మోర్ వర్ది దాన్ ది థింగ్స్ టెక్నికల్స్. ఎందుకని టెక్నికల్స్ నేర్చుకున్నది మాత్రం డబ్బులు సంపాదించేస్తారని అనుకోవద్దు. పోతి పడపడ జగ్గమువా పండిత్ భవానా కోయ్ అని కబీర్ దాస్ గారి దోహా ఉంది. పుస్తకాలు గ్రంథాలు చదివే విసుకెత్తిపోయి చదివేశారు, కానీ పండితుడు ఎవడో అవ్వలేదు, అంటే స్కాలర్ ఎవడో అవ్వలేదు, అంటే జ్ఞానం రాలేదు అని. పుస్తకాలు చదివేస్తే జ్ఞానం వస్తుందా? అలా కాదు. అలా టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుంటే, టెక్నికల్ అనాలిసిస్ గురించి అర్థం చేసుకుంటే ట్రేడింగ్ నేర్చుకునే డబ్బులు సంపాదించేస్తాడా? కాదు. టెంపర్మెంట్ కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అందుకని ఇప్పుడు చెప్పాను కదా, అవి అందులో భాగమే. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, లాస్ట్ వీడియోలో కొన్ని ఇండికేటర్స్ ఇవి చూసాం. ఏం చూసాము? మూవింగ్ యావరేజెస్ చూసాం. తర్వాత నేను హెకినాషి క్యాండిల్స్ తాలూకు ఇంపార్టెన్స్ కూడా చెప్పాను. మీరు రెండు కంపేర్ చేసుకుని చూసుకున్నారా? చూడండి. రెండు కంపేర్ చేసి చూసుకుంటే మామూలు క్యాండిల్ స్టిక్స్ కంటే, జాగ్రత్తగా వినండి, మామూలు క్యాండిల్ స్టిక్స్ కంటే ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ హెకినాషి క్యాండిల్ స్టిక్స్, తర్వాత మూవింగ్ యావరేజెస్, ఇట్లా తీసుకుంటే దిస్ ఈజ్ క్విక్, ఇమీడియట్, క్విక్. ఇది ఏ లిటిల్ స్లో, మోర్ స్లో. కరెక్ట్ ఇంగ్లీష్ కాదనుకోండి, ఇది మోర్ అని వాడితే మీకు అర్థం అవుతుంది. అదర్వైజ్ స్లోవర్ దాన్ హెకినాషి. అంటే ఇది క్విక్గా చెప్తుంది ప్రైస్ యాక్షను, ఏ మూమెంట్ అయినా. ఇది కొంచెం ఆగాక చెప్తుంది. ఎందుకు కొంచెం ఆగి చెప్తుంది, ఆచితూచి ఆగి వెయిట్ చేసి మరి చెప్తుంది. ఎందుకని? ఇది డైరెక్ట్, ఇదేమో యావరేజ్. ప్రీవియస్ 2 క్యాండిల్స్ యావరేజ్ తీసుకుని వాటి ఓపెనింగ్లు క్లోజింగ్లు మీరు స్టడీ చేయండి, రీసెర్చ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఈ జనరల్ ట్యూటోరియల్స్లో అంత డీప్గా వెళ్ళి రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవ్వదు. ఎందుకంటే గంటలు పట్టేస్తుంది, చాలా టైం పట్టేస్తుంది. మీరు ఈ టెక్నికల్ అనాలిసిస్ కోర్సు చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఈ వీడియోలు చూస్తున్నారు, చూడాలి. నేను చెప్తాను, ఐ అడ్వైజ్ దెమ్ టు డూ ఇట్. ట్రేడింగ్ స్కిల్స్ వాళ్ళును. మరి ఆ టెక్నికల్ అనాలిసిస్లో ఎంత డీటెయిల్గా వెళ్ళాము, ఎంత డీటెయిల్గా వెళ్ళవలసి వచ్చింది, అవసరం అక్కడ వీలు పడుతుంది. సో కొంచెం స్లో, ఎందుకంటే యావరేజ్ ఇక్కడ ఆల్రెడీ వీటిని కొంచెం ఫిల్టర్ చేసి యావరేజ్ చేస్తుంది. ఇది బై సిగ్నల్ ఇచ్చేదానికంటే ఇది కొంచెం లేట్గా బై సిగ్నల్ ఇస్తుంది అనుకుందాం. బై సిగ్నల్ సెల్ సిగ్నల్ ఉన్నాయి అనుకుంటే, దీనికంటే ఇంకొంచెం నిదానంగా మత్తేభంలాగా, మత్తేభం అంటే మత్తగజం, ఏనుగులాగా
ఇంకొంచెం స్లోగా నిదానంగా రిజల్ట్ ఇస్తుంది ఇది. మీరు గ్రాఫులు చెక్ చేయండి, బ్యాక్ టెస్టింగ్ చేయండి, గ్రాఫులు చూడటం రావాలి మీకు. దీనికన్నా ఇది స్లో, దీనికంటే ఇది ఇంకా స్లో, తెల్లారిపోతుంది అప్పటికి. ముఖ్యంగా ఇంట్రాడే చేయాలనుకోండి, స్పాట్ స్కాల్పింగ్ టైప్ అనుకోండి, మరీ ఇబ్బంది. ఈవెన్ డైలీ చార్ట్ మీరు స్వింగ్ ట్రేడింగ్ చేయండి, పొజిషనల్ ట్రేడ్లు చేయండి, దానికి కూడా యావరేజెస్, మూవింగ్ యావరేజెస్ లేట్గా ఇస్తాయి రిజల్ట్. అయితే కాన్స్టెంట్గా కంటిన్యూస్గా ట్రెండ్ ఉన్నప్పుడు మూవింగ్ యావరేజెస్ తసలి కొంచెం ఓదార్పునిస్తాయి. అంతేగాని మూవింగ్ యావరేజెస్ని పూర్తిగా డిస్కార్డ్ చేయమని, వదిలేయమని, పట్టించుకోవద్దని కాదు. కొంచెం లేట్గా ఇస్తారు రిజల్ట్, కొంచెం ఆచితూచి లేట్గా ఇస్తారు రిజల్ట్. అయితే అట్ ది సేమ్ టైం లిమిటేషన్ ఏంటంటే, మూవింగ్ యావరేజెస్ ఎక్కడైతే ట్రెండ్ లేదో, అంటే నేరో రేంజ్లో ఎక్కడైతే మూవ్ అవుతుందో అక్కడక్కడే మూవ్ అవుతూ, ఎక్కడైతే మూవ్ అవుతుందో అటువంటి చోట ఈ మూవింగ్ యావరేజెస్ వేస్ట్. బోర్ కొట్టిస్తా ఏమి రిజల్ట్ ఇవ్వవు. దే వోంట్ హెల్ప్ అస్ వెదర్ ఇట్ ఈస్ షార్ట్ టర్మ్ ఆర్ మీడియం టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్. వెన్ ద మార్కెట్ మూవ్స్ ఇన్ ఏ నేరో రేంజ్, అసలు నేరో రేంజ్లో మార్కెట్ మూవ్ అయినప్పుడు ఏ ఇండికేటర్స్ కూడా హెల్ప్ చేయవండి, అంతగా హెల్ప్ చేయవు. వెయిట్ అండ్ వాచ్ అంటాయి. అలాగే హెకినాషి కూడా తీసుకోండి, హెకినాషి కూడా ఏం చెబుతుంది, ఇది ఏమోనండి వెయిట్ అండ్ వాచ్ అంటుంది. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ క్యాండిల్స్ టు ఫాలో. ఇంటికి హెకినాషిలో అయితే ఏమవుతుంది, డోజీ క్యాండిల్ వచ్చేస్తుంది. అందువల్ల ఏంటంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఏ ఇండికేటర్ని నేను యూజ్ చేసుకుని ట్రేడ్ చేయాలి అనేది డిసైడ్ చేసుకోండి. ఓకే, అది. సో నెక్స్ట్ ఏంటంటే టాపిక్ వస్తాను. టాపిక్ కొద్దిగా జస్ట్ మీకు ఐ విల్ గివ్ యూ అన్ ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఆల్సో. ఎందుకంటే ఇది కొంచెం చాలా పాపులర్ ఇండికేటర్ ఆర్ఎస్ఐ అనేది. ఒక్క ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు గబగబా చెప్పేసి పోయేది. ఎందుకంటే యూట్యూబ్ వీడియోలు అలాగే చేస్తుంటారు కదా. నాట్ జస్టిఫైడ్, నాట్ రియల్లీ వర్త్. ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అండి. ఒక రకంగా ఆసిలేటర్ కూడా ఇది, ఎట్లా మూవ్ అవుతుంటుంది కదా. ఈ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ దేన్ని సూచిస్తుందంటే, జనరల్గా ఏంటంటే 14 డేస్కి తీసుకుంటారు. 14 డేస్ యావరేజ్, 14 పీరియడ్స్. గంటల్లో తీసుకోవాలంటే 14 అవర్స్, నిమిషాల్లో తీసుకోవాలంటే 14 మినిట్స్. అలానే 14 తీసుకోవాలని ఏం లేదు. 2014కి ఈ మహానుభావుడు, కనిపెట్టిన మహానుభావుడు, ఆయన బాగా రీసెర్చ్ చేసి 14 డేస్ తీసుకున్నాడు. 14 డేస్ యావరేజ్ని తీసుకున్నాడు. ఈ మూమెంట్ని, స్టాక్ ప్రైస్ మూమెంట్ని 14 డేస్ తీసుకున్నాడు. అది హీ ఫౌండ్ దట్ ఇట్ వాస్ గివింగ్ బెటర్ రిజల్ట్స్. అయితే ఈ ఆర్ఎస్ఐ ఎందుకు వచ్చిందంటే, బేసిక్గా ఇండికేటర్స్ చాలా వరకు, ముఖ్యంగా మూవింగ్ యావరేజెస్ ఎక్కువ వాడేవారు కదా. అనాదిగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి సిస్టము, ఓల్డెస్ట్ సిస్టము స్టిల్ వ్యాలిడ్, దట్ ఈజ్ మూవింగ్ యావరేజెస్. మీరు ఎక్స్పోనెన్షియల్ కావచ్చు, సింపుల్ కావచ్చు, మామూలు యావరేజ్ కాదు కదా. మార్కెట్ మూవ్ అవుతూ ఉంటుంది కదా, ప్రైస్ మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది కదా, అందుకని మూవింగ్ యావరేజెసే సూట్ అవుతాయి. కరెక్ట్. ఆ మూవింగ్ యావరేజెస్ కూడా లేట్గా ఇస్తున్నాయి రిజల్ట్స్. తర్వాత చాలా ఇండికేటర్స్ లేట్గా ఇస్తున్నాయి. కొంచెం తొందరగా ఫాస్ట్గా రిజల్ట్ ఇచ్చేది ఏమైనా ఉందా అనేది ఆలోచించి ఆయన మహానుభావుడు ఒక ఇండికేటర్ని కనిపెట్టాడు. అదేంటంటే ఆర్ఎస్ఐ. ఇది 14 పీరియడ్స్, అంటే 14 డేస్ అనుకోండి. దాన్ని బేస్ చేసుకుని ప్రీవియస్ 14 డేస్ దీన్ని బేస్ చేసుకుని ఆ ఇండికేటర్ రావడం జరిగింది. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇట్ ఈజ్ మోర్ ఆర్ లెస్ ఫాస్ట్. నత్తనడక ఉండదు, స్లోగా ఉండదు. ఇది ప్రైస్ యాక్షన్తో పాటు ధీటుగా, ఆల్మోస్ట్ ధీటుగానే వెళ్తుంది. కానీ ప్రైస్ యాక్షన్ అంతా ఫాస్ట్గా వెళ్ళలేదు. గుర్తుపెట్టుకోండి,
ప్రైస్ యాక్షన్ అంత ఫాస్ట్గా ఏది ఇండికేషన్ ఇవ్వలేదు. కొంతమంది అంటారు ఇవన్నీ వద్దండి, ఇండికేటర్స్ ఏం వద్దండి, మీరు ప్రైస్ యాక్షన్ చూసి ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని ట్రేడ్ వేసేసుకోండి అంటారు. చాలా చాలా కష్టం. ఎంతో ఎక్స్పర్ట్ అయ్యి ప్రైస్ యాక్షన్ విషయంలో పండిపోయి ఉంటే బహుశా ఇవ్వగలుగుతాడేమో, 100 కోటికి ఎవరైనా ఒక మహానుభావుడు ఉంటాడేమో, నాకైతే తెలీదు, నేనైతే చూడలేదు. విధిగా కొంచెం గ్రాఫ్స్ తర్వాత ట్రెండ్లు ఇవి చూసుకునే చేస్తుంటారు. అట్లా ప్రైస్ యాక్షన్ చూసి పెరుగుతుంది, ఇంకా పెరిగిపోద్ది, ఇంకా పెరిగింది కాబట్టి ఇంకా పెరిగిపోద్ది అని అప్పుడు కొనాలా, తగ్గింది ఇంకా తగ్గిపోద్ది అని అప్పుడు అమ్మాలా, తగ్గుతా టక్కన ఆగిపోయి మళ్ళీ పెరగటం మొదలవుద్ది. అప్పుడు ఏం చేస్తారు? ప్రైస్ యాక్షన్ క్విక్కే, ఫాస్టే, కానీ నాట్ వెరీ మచ్ డిపెండబుల్, కానీ సపోర్ట్ కావాలి. అయితే సపోర్ట్లు తీసుకుందామా అంటే ఆ ట్రెండ్ గురించి అర్థం చేసుకోవడానికి ఇండికేటర్స్ ఏంటంటే నిదానంగా ఇస్తాయి రిజల్ట్స్. ఆర్ఎస్ఐ ఏంటంటే దాదాపు దగ్గరగా వెళ్తుంది, ప్రైస్ యాక్షన్కి దగ్గరగా వెళ్తుంది, అంటే కొంచెం ముందుగా ఇస్తుంది రిజల్ట్ అని చెప్తారు. ఆర్ఎస్ఐ క్విక్గా ఇస్తుంది రిజల్ట్, తొందరగా ఇస్తుంది. ఎంఎస్ఈడి లేటుగా నిదానంగా ఇస్తుంది రిజల్ట్ అని. మీకు ఎట్లా అంటే హెయిర్ అండ్ టార్టైజ్ కంపారిజన్ తీసుకోండి. హెయిర్ టార్టైజ్ చూసారు కదా, కుందేలులాగా జంప్ చేస్తుంది ఆర్ఎస్ఐ, తాబేలులాగా నడుస్తుంది ఎంఏసిడి. బట్ ఇట్ ఆల్సో హ్యాజ్ ఇట్స్ మెరిట్స్. గుర్తుపెట్టుకోండి, ఎంఏసిడి ఇండికేటర్ నేను చూశాను, ఎంఏసిడి ఇండికేటర్తో కూడా ట్రేడ్ చేసి చూశాను. ఓకే, నాకైతే ఎంఏసిడి ఇండికేటర్ కూడా బాగానే ఉందనిపించింది. అంతేకాదు, మీకు ఎంఏసిడి ఇండికేటర్ అండి కొన్ని సందర్భాల్లో ఎలా పనిచేస్తుందంటే దాని ముందు ఇంకేది పనికిరాదు. మీరు టెక్నికల్ అనాలిసిస్ కోర్సు వాళ్ళు ఉన్నారు కదా, చూస్తున్నారు కదా, వాళ్ళు మీకు చూడండి, మీకు చూడకపోతే గుర్తు లేకపోతే మరొకసారి చూడండి. 2-3 క్లాసులు తీసుకున్నట్టున్నాను వీటి మీద. ఒక్కోసారి చాలా చాలా వండర్ఫుల్ రిజల్ట్ ఇస్తుంది. ఎంత వండర్ఫుల్ రిజల్ట్ ఇస్తుందంటే బ్యూటిఫుల్, అసలు దానికి అదే సాటి. అందుకని ఇండికేటర్స్, ప్రతి ఇండికేటర్కి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆ ప్రత్యేకతలు కూడా గుర్తుంచుకుని ఆ సందర్భంలో దాన్ని వాడాలి. నేను ఎగ్జాంపుల్, మీకు టైం ఎక్కువ వేస్ట్ చేస్తున్నానేమో తీసుకుంటున్నానేమో నాకు తెలియదు. రాజమండ్రి మీటు ఫస్ట్ కరోనా తర్వాత పెట్టింది రాజమండ్రిలోనే. రాజమండ్రి మీట్లో ఆ ఇండికేటర్ ఎంఏసిడి ఇండికేటర్ చూపించి, డైలీ చార్ట్ మీద చూపించి 2-3 స్టాక్స్ చూపించాను. 2-3 స్టాక్స్ చూపించాను. ఇదిగో ఎంఏసిడి ఇండికేటరు ఇలా ఉంటే దీని పర్యవసానం ఇది ఇలా ఉండొచ్చు అని. ఒకటి సౌత్ ఇండియన్ బ్యాంక్ గురించి మాట్లాడాను. అప్పుడంతా 13, 12, 14 అలా ఉంది. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత, చాలా 1, 2 నెలలు, 3 నెలల తర్వాత మొదలైంది అనుకోండి కొద్దిగా. తర్వాత ఓరియంట్ గ్రీన్ పవర్ అని స్టాక్, ఇదైతే చెప్పాను, ఇది మరి మీరు చూసుకోండి, ఇట్లా ఉంది కాబట్టి దీనికి ఓకే టైమ్ ఈజ్ అప్ అని. నేను చెప్పిన 1 వీక్కే 50% పెరిగింది అది, ఓరియంట్ గ్రీన్ పవర్. చెప్పిన 1 వీక్కే. అది నా గొప్పతనం కాదు, ఇది నేను చెప్పాను కాబట్టి, అది పెరిగింది కాబట్టి బ్రహ్మాండం అని నేను చెప్పుకోవటం నా ఉద్దేశం కాదు. అది ఆ ఎంఏసిడి ఇండికేటర్ తయారు చేసిన వాడి గొప్పతనం. తయారు చేసి మనకి ఇచ్చాడు. మీటింగ్లో ఏదో ఒకటి చెప్పాలి కదా, ప్రతి మీటింగ్లోనూ నేను 1-2 షేర్లు ఖచ్చితంగా చెప్తాను. అది హైదరాబాదులో అనుకుంటా, ఆర్పిపి ఇన్ఫ్రా ఆల్రెడీ చెప్పిన తర్వాత ఇప్పటికీ హైదరాబాద్ మీటింగ్ అయ్యి 5-6 నెలలు 7 నెలలు అయినట్టుంది, 5-6 నెలలు పైన అయినట్టుంది, 6 months ఆర్ సంథింగ్ లైక్ దట్. అది నిన్న ఎవరో మెసేజ్ పెట్టాడు, సార్ మీ ఆర్పిపి ఇన్ఫ్రా 100% వచ్చేసిందండి, తీసేయమంటారా అని. 100% ప్రాఫిట్ వచ్చిందండి అని. 6 monthsలో 100% రావటం అంటే ఇట్స్ ఎ గుడ్ ఇండికేషన్. అది నా గొప్పతనం కాదండి, దీనికి ఈ సబ్జెక్టు కొన గొప్పతనం. వీఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంటల్. ఇవి కనిపెట్టిన వారు
కనిపెట్టి మనకి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టరు చూస్తున్నాడు, చెప్తున్నాడు, మెడికల్ షాపు లాంటిదే, మెడికల్ షాప్ అయినా మందులు ఇస్తున్నాడు, కానీ యాక్చువల్గా మందులకు పలానా రోగానికి పలానా వైద్యం పలానా మందు అని చెప్పింది తయారు చేసిన వాడు, తర్వాత ఆ మందుని ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ గొప్పవాడు. మందుల షాప్ మెడికల్ షాప్ వాడు ఏం గొప్పవాడు కాదు. ఆ మందు అడిగావు, ఆ మందు ఇస్తున్నాడు అంతే. ఆ మందు తయారు చేసిన వాడు, ఆ మందును ప్రిస్క్రైబ్ చేసిన వాళ్ళు గొప్ప. కాబట్టి ఎంత చేంజ్, ఎంత డిఫరెన్స్ వస్తుంది, ఎంత అడ్వాంటేజ్ వస్తుందో చూడండి. నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ అనేది, స్కిల్ అనేది డెవలప్ చేసుకుంటే ఏటో బారేసినా కొట్టుకొచ్చేస్తాడంటారు కదా, అలాగా. ఏనా బ్యాడ్ సిచ్యువేషన్, ఇదేంటి ఇది పడిపోతుంది, ఇప్పుడు ఏంటి దీని పరిస్థితి, ఎంతవరకు పడుద్ది, ఓకే ఆగిందా, ఆగుతుందా, ఆగదా, మనకు అర్థమైందనుకోండి, ట్రేడింగ్ బికమ్స్ ఏ గేమ్. ఏదో సరదాగా గేమ్ ఆడినట్టు ఉంటుంది, స్ట్రగుల్ పడి ట్రేడింగ్ చేసినట్టు ఉండదు. అందుకే నేర్చుకోవాలి. నేను మన వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్లో ఎక్కువ ఇవి ప్రమోట్ చేస్తుంటాను. ఏవి? ట్రేడింగ్ స్కిల్స్ను, టెక్నికల్ అనాలిసిస్, డెరివేటివ్స్. ఎందుకు ప్రమోట్ చేస్తుంటానంటే ఎలాగోలాగా ఇండ్యూస్ చేసి అయినా వాళ్ళ చేత చదివించాలి, నేర్పించాలని, నేర్చుకోవాలి అని. డిస్కౌంట్లు అవి ఇవి ఎందుకంటే ఏదో ఒక రకంగా నేర్చుకుంటారండి, నేర్చుకోకుండా చేస్తున్నారు చాలామంది. అది నా బాధ. నేర్చుకోకుండా చేయకూడదు, నేర్చుకుని చేయండి. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ సబ్జెక్టు. ఆర్ఎస్ఐ కనిపెట్టిన ఆయన ఎందుకు కనిపెట్టాడు, ఎలా కనిపెట్టాడంటే ఆయన చాలా కష్టపడి కనిపెట్టాడు. దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే హెయిర్ లాగా, కుందేల్లాగా వడివడిగా జంపింగ్ లీప్స్ అండ్ బౌండ్స్, లీపింగ్ వెళుతుంది. ఎంఏసిడి నత్తనడక, తాబేల్లాగా నత్తనడక నడుస్తుంది. కానీ ఈచ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్, ఈచ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. ఇన్ ఇట్స్ ప్లేస్ చూడండి, తన స్థానంలో ఇన్ ఇట్స్ ప్లేస్ ఎంఏసిడి ఈజ్ వెరీ గుడ్, యూనిక్ ఇన్ ఇట్స్ ప్లేస్. ఆర్ఎస్ఐ ఈజ్ ఆల్సో యూనిక్ ఇన్ ఇట్స్ ఓన్ ప్లేస్. వాటి ప్లేస్ ఏంటనేది మనకు అర్థం చేసుకుని, గుర్తుంచుకొని వాటిని యూజ్ చేయగలగాలి. ఓకే, సో ఆర్ఎస్ఐ పాపులర్ అవడానికి మెయిన్ రీజన్ చెప్పాను కదా. మామూలుగా ప్రైస్ యాక్షన్ని, ప్రైస్ మూమెంట్ని బట్టి, ప్రైస్ యాక్షన్ నడుస్తున్న ప్రైస్ని బట్టి చూసి మనం ఏది అంచనా వేయలేము, పెరుగుతుందో తగ్గుతుందో అని. దాన్ని బట్టి ట్రేడ్ వేయలేము, ఎంట్రీ ఎగ్జిట్లు చేయలేము. కాబట్టి మనకు సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ కూడా ప్రైస్ యాక్షన్కి దగ్గరగా ఉన్నదైతే బాగుంటుంది కదా. అందుకని ఈ ఆర్ఎస్ఐ ఆ పనికి దోహదం చేస్తుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఆసిలేటర్ కదా, గ్రేట్ ఆసిలేటర్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్ఎస్ఐకి ఉన్న స్పెషాలిటీ 0 and 100 ఇది చేసి ఆయన కనిపెట్టిన ఆయన ఏం చెప్పాడంటే 30 దగ్గర 70 దగ్గర, 30 to 70. ఏమండి 30కి వస్తే లో అని, 70కి వెళ్తే హై అని. 0కి రాదు జనరల్గా, ఎప్పుడో రేర్ ఎక్సెప్షనల్ కేసెస్. 0కి వచ్చిందంటే అది అయిపోయిందని అర్థం, పనికిరాని. అదే 0కి వచ్చింది ఎప్పటికి లెగుస్తుందా జనరల్గా జరగదు. 30కి దిగువకి వచ్చినప్పుడు 20, 10, 5 అలా వస్తుందిలేండి ఎక్సెప్షనల్గా. సో ఆయన ఏం చెప్పాడంటే బాగా ఎంపిరికల్ స్టడీ చేసి చెప్పింది ఏంటంటే 30కి వస్తే అక్కడి నుంచి రికవరీ పాసిబిలిటీ ఉంది, రికవర్ అవుతుంది, బాటమ్ అవుట్ అది, అక్కడి నుంచి బయింగు. అలాగే 70కి వస్తే ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిపోతుంది, కాబట్టి అక్కడి నుంచి సెల్లింగ్ వస్తుంది అని. అంటే 30 అయితే ఓవర్ సోల్డ్ కాబట్టి బయింగ్ వస్తుందని, 70 అయితే ఓవర్ బాట్ కాబట్టి అక్కడ సెల్లింగ్ వస్తుందని. 70 దగ్గర అమ్మండి, 30కి దగ్గరలో కొనుక్కోండి, అది కొనుక్కోవచ్చు, అట్లా చెప్పాడు ఆయన జనరల్గా. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే సపోర్ట్ జోను, రెసిస్టెన్స్ జోను. ఇంకొక లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇది డిమాండ్ జోను, సప్లై జోను. ఆర్ఎస్ఐ మూమెంట్ని చూసుకుని ఉంటే బాగుంటుందని.
బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము ఇట్ ఫెయిల్డ్ దట్ టెస్ట్. ఎంతమంది బోల్డ్ మంది, కొన్ని వేల లక్షల కోట్ల మంది వాడుతున్నారు కదా, వాడుతూ దాన్ని మొత్తానికి ఎట్లా చేశారంటే చేశారు. ఇప్పుడు 30-70 అంత బాగా వర్క్ చేయదు, అంత కరెక్ట్గా ఇవ్వదు రిజల్ట్స్. అఫ్కోర్స్ డిపెండ్స్, మీరు దేన్ని ఎందులో ట్రేడ్ చేస్తున్నారు, ఏ కొన్ని స్టాక్స్కి ఒక రకమైన పెక్యులారిటీ ఉంటుంది. అలాగే మీరు కమోడిటీస్ తీసుకోండి, గోల్డా, ఆయిలా, లేకపోతే ఇంకేదైనా సిల్వరా, లేకపోతే ఇంకేదైనా కరెన్సీయా, లేకపోతే స్టాక్స్లో పివోటల్స్ ముఖ్యంగా నిఫ్టీ 50 స్టాక్సా, అదర్ స్టాక్సా, స్టాక్ బిహేవియర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ స్టాక్ని బేస్ చేసుకుని, ఆ స్టాక్ను దృష్టిలో పెట్టుకుని మీరు స్టడీ చేయాలి ఆర్ఎస్ఐని. నేను ఏ ట్రెండ్, ఏ లెవెల్లో ఇది బాగా వర్కౌట్ అవుతుంది అని. సో బేసిక్గా ఏంటంటే 30-70 ఈజ్ అవుట్డేటెడ్ ఆల్మోస్ట్. 30-70 అంత బాగా వర్క్ చేయదు. ఎందుకు వర్క్ చేయదంటే 70కి వచ్చిన తర్వాత సెల్లింగ్ కాదు, 70కి వచ్చిన తర్వాత ఇంకా వెళుతుంటే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అసలు ఇక్కడ కొనుక్కొని స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి పడితే గట్టిగానే పడుతుంది కదా, అందుకే స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇట్లాంటి చోట ఇక్కడ కొనుక్కున్న తర్వాత ఆ తర్వాత 70 నుంచి 80కి వెళ్ళింది అనుకోండి, ఈ కాస్త దూరంలో చాలా ఫాస్ట్గా పెరుగుతుంది ప్రైస్. 80 నుంచి 90కి వెళ్తే ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది, ఇంకా ఫాస్ట్. అంటే ఇక్కడిని 70కి వచ్చిన తర్వాత అసలు దీని మొమెంటం, రియల్ మొమెంటం 70 తర్వాతే. 60 తర్వాత స్టార్ట్ అవుతుంది, కానీ 70 తర్వాత నిజంగా బాగుంటుంది. కానీ ఆయన ఒరిజినల్గా ఎవరైతే ఇది కనిపెట్టి ఇచ్చారో మనకి, ఆయన చెప్పిన దాని ప్రకారం 70తో ఆగిపోవాలి కదా. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే ఈ ఆపరేటర్స్ దీన్ని అట్లా చేశారు. కాబట్టి 30-70 ఇప్పుడు అంత రెలవెంట్ కాదు, కొద్దిగా కొన్ని సందర్భాల్లో రెలవెంట్గా ఉంటుంది. బట్ జనరల్గా ఇది బై వెన్ ఇట్ క్రాసెస్ 70 విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. ఎందుకని అక్కడి నుంచి పడిపోతే గట్టిగా పడిపోవచ్చు, కానీ జనరల్గా అక్కడి నుంచి పైకి వెళుతుంటే మాత్రం బ్రహ్మాండంగా వెళ్ళిపోతుందని అర్థం. వన్ షుడ్ కంటిన్యూ టు బై. అలాగే 30కి వస్తే బాటమ్ అవుట్ అయిపోయింది కొనుక్కోండి అంటే పని లేదా, నీకని పిచ్చెక్కిందా అంటారు. ఇప్పుడు నిజంగానే 30 దగ్గరికి వస్తే కొంటమేంటి, దాని దరిద్రం అయిపోయింది, దాని పరిస్థితి ఇంకా దిగిపోద్ది, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండు, కొనుక్కున్నా ఏమాత్రం ఇంకా ఫర్దర్ తగ్గుతుంటే దండం పెట్టి బయటకు వచ్చాయి. ఎందుకని 30 తర్వాత వేసే ఒక్కొక్క అడుగు కిందకి దిగే కొద్దీ ఇది చాలా భయంకరంగా పడిపోద్ది. మొమెంటమ్, మీకు కెనెటిక్ ఎనర్జీ అంటాం కదా సైన్స్లో. పైనుంచి రాయి వేస్తే ఏమవుద్ది, పైనుంచి రాయి విసిరితే ఏమవుతుంది, పైకి వెళ్ళిపోదుగా. అదేదో ఉండేది ఇండియాలో సిస్టమ్, ఇలా వేస్తే అక్కడే ఉండేది. ఆ మ్యాజిక్ ప్రపంచంలోనే వింతది. ఇలా వేసేవాడు తాడు, రోప్ ట్రిక్ ఏదో అంటారు కదా, రోప్ ట్రిక్. ఇలా తాడు తీసుకుని ఇలా వేస్తే అక్కడ నిలబడిపోయేది, ఆ తాడు పట్టుకుని ఎక్కేసేవాళ్ళు. ఆ రోప్ ట్రిక్ అది ఏంటో నాకు ఇప్పటికీ సరే, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇది ఇప్పుడు 30 నుంచి దిగితే మాత్రం ఇంకా చాలా భయంకరంగా దిగిపోతుంది. ఇప్పుడు పైకేసిన రాయి అక్కడ నిలబడదు, ఇంకా పైకేం వెళ్దాం. భూమి ఆకర్షణ శక్తి భయంకరంగా కిందకి దిగుద్ది కదా. ఆ దిగేది ఎంత వేగంగా దిగుద్ది, అది దిగే కొద్దీ స్పీడ్ మొమెంటం పెరుగుతుంది. ఇంకా స్పీడ్ యాక్సిలరేటింగ్ భయంకరంగా, ఎంత తొందరగా దిగిపోతానా అన్నట్టు ఉంటుంది కదా ఫాలింగ్ థింగ్కి. సో 30 నుంచి 30కి వస్తేనే దండం పెట్టేయాలి, అనుమానించాలి, భయపడాలి ఇంకా పడిపోద్దని.
అది ఇప్పుడు థియరీ. పాత థియరీ ఏంటంటే పాత పద్ధతి ప్రకారం అయితే అట్లా కాదు. 30కి వస్తే బై, 70కి వస్తే సెల్. ఇప్పుడు చేస్తే అది రిజల్ట్ ఇవ్వదు. ఎక్సెప్షనల్గా కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ ఉంది, నిఫ్టీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ కూడా కాదు, నిఫ్టీ లాంటి ఇండెక్స్లు ఉన్నాయనుకోండి, 50 షేర్ల ఇది కదా, అది అన్ని షేర్లు బేస్ కదా. జనరల్గా ఏంటంటే 30కి దిగే అవకాశాలు, దిగే సందర్భాలు రేర్గా ఉంటాయి. 30కి వస్తే జనరల్గా బయింగ్ వస్తుంది. అదే స్టాక్ తీసుకోండి, పడిపోయే స్టాకు ఫాలింగ్ స్టోన్ అనండి, మీరు ఏ పేరైనా పెట్టండి, అసలు అడ్రస్ లేకుండా పడిపోద్ది. 30 తర్వాత ఇంకా దండం పెట్టేటివే, డబ్బులన్నీ పోతాయి. 30 రూపాయల షేర్ అలా 6 రూపాయలకి 5 రూపాయలకి వచ్చేస్తుంది చూస్తూ. సో మీకు శ్రమ తెలియకుండా ఉండటానికి నేను ఏదో ఉపన్యాసం చెప్పినట్టు చెప్తున్నాను కదా, అలా కాకుండా మీకు జస్ట్ గ్రాఫ్లో ఊరికే చూపిస్తాను. నెక్స్ట్ చెప్పవలసింది నెక్స్ట్ క్లాసులో బాగా చూపిస్తాను. ఇది చూడండి, ఇది నిఫ్టీ అండి. ఇది ఎప్పుడు తీసుకున్నాను నేను? 3 నెలలకు తీసుకున్నానా? 3 నెలలు అయితే చాలా వాలటైల్గా ఉంటుంది. సరే అయితే అయిందిలేండి. ఒకసారి చూడండి, ఇక్కడ ఆర్ఎస్ఐ, ఇది ఆర్ఎస్ఐ అండి. ఫస్ట్ది ఆర్ఎస్ఐ 49 ఉంది కదా, ఇక్కడ రైటప్ కూడా ఉంది. ఇక్కడ ఎంత చూపిస్తున్నాడు? 69.74 లేటెస్ట్ చూపిస్తున్నాను నేను నిఫ్టీది. ఇది 69.74 అంటే 70 దగ్గర ఉంది కదా. సో 70 దగ్గర ఉంటే అర్థం ఏంటి? లేటెస్ట్ ఇవాళకి, ఈరోజు శుక్రవారం కదా, ఈనాటికి 70 దగ్గర ఉంది. అంటే 70 దగ్గర ఉంటే అర్థం ఏంటి? ఇది బుల్లిషా బేరిషా? జనరల్గా ట్రెడిషనల్గా చెప్పాలంటే 70కి వచ్చింది కాబట్టి అమ్మేయండి అయ్యా, ఏం మిగుల్చుకోవద్దు, అది కాన్సెప్ట్. కానీ నాట్ నెసరీ. మీకు నాట్ నెసరీ అంటే చూడండి, ఇది ఒకసారి చూడండి, ఇక్కడ 30కి వచ్చింది నిఫ్టీ. 30కి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? అక్టోబర్ 28 ఆ ప్రాంతాల్లో. మార్కెట్ తగ్గింది, 18,900కి ఏమొచ్చింది, 18,800కి. ఆర్ఎస్ఐ కూడా తగ్గింది, బాటమ్ అయింది. బాటమ్ అయిన తర్వాత 2 రోజులు 3 రోజులు అక్కడ ఉండి, అక్కడి నుంచి మెల్లిమెల్లిగా అప్వార్డ్ జర్నీ మొదలైంది. మళ్ళీ ఇక్కడ కొంచెం నొక్కింది. అక్కడి నుంచి ఏకదాటిగా పైకే చూడండి, ఆర్ఎస్ఐ పైకే. ఇది 50 దాటిన దగ్గర నుంచి పైకి వెళుతుంటే ఆ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని అర్థం. నిజానికి అయింది చూడండి, యాక్చువల్ షేర్ ప్రైస్లో కూడా అయింది. ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు కదా, ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు ఇండెక్స్. ఆర్ఎస్ఐ పెరిగింది, ఇక్కడ 70కి టచ్ చేసిందండి, జాగ్రత్తగా చూడండి, మీకు కన్వీనియంట్గా ఉండటం కోసం. ఇక్కడ 70 రాలా, ఇక్కడ వచ్చిందండి 70. ఇక్కడ వచ్చింది కదా 70. నేనేం చేస్తానంటే ఐ విల్ షో డిమార్కేషన్ చూపిస్తాను, లైన్ ఇచ్చి. ఇదండి, ఇక్కడ వచ్చిందండి 70. మీరు 70 దగ్గరే అమ్మటం ఆ ప్రిన్సిపల్ ఫాలో అవ్వాల్సి వస్తే ఇక్కడ నుంచి మొదలుపెట్టి కదా, ఇక్కడికి 70 రాగానే అమ్మేశారు, అంతే కదా. ఆర్ఎస్ఐ 70కి వస్తే అమ్మేస్తే ఎప్పుడు అమ్మారు? డిసెంబర్ 1కే. ఎక్కడ ఉంది అది? ఇది 20,000 ఉందండి. అబ్బో చాలా బాగుంది, 20,000 దగ్గర ఉంది. అంటే 20,000 దగ్గర ఎగ్జిట్ అయిపోయారనమాట. అబ్బో చాలా పెరిగింది, బాగానే పెరిగింది, 18,900 దగ్గర నుంచి 20,000కి వచ్చింది అని కదా. 70కి వచ్చింది కాబట్టి అమ్మేశారు, అంతే. ప్రాఫిట్ బుక్ చేసుకుని వదిలేశారు, అమ్మో తర్వాత పడిపోద్దని. కానీ యాక్చువల్గా పడిందండి అది.
అసలు 70 తర్వాత ఒకసారి గమనించండి ఇక్కడ. ఇప్పుడు నేను పని కట్టుకుని నిఫ్టీ చూపించాలని చూపించడంలా, ఇది న్యాచురల్గానే మీరు ఎక్కడ చూసినా ఏం చూసినా ఇట్లాంటి ఈ ఫినామినా అర్థమవుద్ది. చూడండి 70 తర్వాత ప్రైస్ యాక్షన్ చూడండి ఎలా పెరిగిందో, నెట్ట నిలువుగా స్టీప్గా పైకి కొండ స్టీప్ వాల్ ఇలాగా గోళ్ళలాగా స్టీప్గా పెరిగింది. అక్కడ మళ్ళీ మధ్యలో కొద్దిగా వెయిట్ చేసినట్టు చేసి మళ్ళీ స్టీప్గా పెరిగింది, మళ్ళీ కొద్దిగా వచ్చినట్టు వచ్చి మళ్ళీ పెరిగింది, కొద్దిగా వచ్చినట్టు వచ్చి మళ్ళీ పెరిగింది. ఇక్కడ ఇవాళ వరకు తీసుకున్నట్లయితే ఏంటి పరిస్థితి? ఇవాళ 21,700 ఉంది, 700 ఉంది. మరి 20,000 దగ్గర వదిలేస్తే 1,700 పాయింట్లు ఒక నిఫ్టీ ఫ్యూచర్ లాటు తీసుకున్నట్లయితే ఒక లాట్కి 1,700 పాయింట్లు అంటే 17,585 85,000. అంటే 85,000 ఇంకా ఎక్స్ట్రా రావడానికి అవకాశం ఉన్న పాజిబిలిటీ పోగొట్టుకున్నట్లు లెక్క. అసలు ఇక్కడ పెరిగిన దానికంటే ఇంకా ఆ తర్వాత 70 వచ్చిన తర్వాత పెరిగింది ఎక్కువ కదండి. సగం చూడండి, జాగ్రత్త చూడండి. 70 వరకు వచ్చినప్పుడు పెరిగిన దానికంటే 70 వచ్చిన తర్వాత క్రాస్ అయిన తర్వాత పెరిగింది ఎక్కువ, ఆల్మోస్ట్. ఇంకా అయిపోలేదు, ద స్టోరీ ఈజ్ నాట్ కంప్లీట్, నాట్ ఓవర్. తర్వాత ఇంకొకటి చూడండి, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు 70 దాటితే అమ్మేయటం అనే కాన్సెప్టు ఫెయిల్ అయిపోతుంది, అవదు, ఎక్కువ కేసుల్లో అవదు. అంటే అక్కడి నుంచి తిరిగి రావచ్చు కాక రాదని కాదు, ఎక్కువ సందర్భాల్లో అట్లా కాదు. చూడండి మొమెంటము. ఆ తర్వాత ఈ సందర్భంలో ఆర్ఎస్ఐ తాలూకు మూమెంటు అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో అది కూడా చూడండి. కింద చూడండి రెడ్ లైను. ఇక్కడ 70 క్రాస్ అయిన తర్వాత అండి రెడ్. ఎందుకని ట్రెడిషనల్గా వీళ్ళు ఓవర్ బాట్ అనే సెన్స్కు తీసుకుంటారు కదా ట్రెడిషనల్గా. అందుకని ఇక్కడ రెడ్ లైన్ మొదలైంది. 70 దాటితే రెడ్డే కదా. ఎరుపు ఆ రెడ్ లైను వెళ్ళి ఇక్కడికి ఇంతసేపు ఎక్కడి వరకు వచ్చిందండి? ఇక్కడ వరకు వచ్చింది, ఆగల కంటిన్యూస్గా. ఎక్కడి వరకు? డిసెంబర్ 20 వరకు. దాని పర్యవసానం ఏంటి? డిసెంబర్ 20 వరకు. నేను దాన్ని కూడా లైన్ చూపిస్తాను. ఈ రెడ్ లైన్ని బేస్ చేసుకుని ఇక్కడ వరకు వచ్చింది. ఇది ఒక టాపు చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక టాప్ వచ్చింది కదా. ఆ రెడ్ తర్వాత ఏమైందండి? కొద్దిగా దిగింది, ఆర్ఎస్ఐ తగ్గింది, మెల్లిగా తగ్గి మళ్ళీ రెడ్ జోన్లోకి వచ్చేసింది. ఒక్కసారి వచ్చిన రెడ్ కంటే రెండోసారి మళ్ళీ రెడ్లోకి వచ్చింది అంటే తగ్గుతూ మళ్ళీ రెడ్లోకి వెళుతున్నదంటే మారణ హోమం సృష్టిస్తుంది అని చెప్పడానికి చూడండి. తర్వాత వచ్చిన రెడ్ మరీ ఎక్కువే లేదండి. ఇది ఎంత ఉంది? 69, 70 ఉంది. కొద్దిగా ఎక్కువ ఉందిలేండి, 70 చిల్లర ఉంది. 70+ పెద్ద ఎక్కువ లేదు. కానీ దాని రిజల్ట్ మాత్రం ఇక్కడ ఎలా ఉందండి? ఆ తర్వాత కూడా పెరిగిందిగా. ఇక్కడ వచ్చిన రెడ్ కంటే అక్కడ పెరిగింది ఎక్కువగా ఉంది కదా. అంటే కొద్దిగా తగ్గినట్టు తగ్గి మళ్ళీ అందుకుంటే మాత్రం ఈసారి మరింత ఫాస్ట్గా వెళుతుందని చెప్పడానికి ఇది నిదర్శనం. కాబట్టి ఇదంతా ఈ గందరగోళం అంతా కూడా ఎక్కడ జరిగింది? 70 దాటిన తర్వాతే, 70కి వచ్చిన తర్వాత 70 దాటిన తర్వాతే జరిగింది, ముందేం జరగలేదు కదండి. సో క్రుషియల్ 70 తర్వాత, ఆ తర్వాత నుంచి కొద్దిగా స్లో అయింది. ఇప్పుడు ఎక్కడున్నాం? మరొకసారి కిందకి దిగింది కదా. 2 రోజులు 3 రోజులు తగ్గింది కదా మార్కెట్. కానీ మళ్ళీ అందుకుంటే చూడండి, ఆల్రెడీ పైన గ్రాఫ్ చూడండి, కొద్దిగా పైకి చూస్తుంది, ఏదో పాము కొద్దిగా అలా హుడ్ను పైకి ఎత్తినట్టు. మళ్ళీ ఈసారి అందుకుంటే ఇప్పుడు ఎంత ఉంది? 70 దగ్గర ఉంది కదా. ఈసారి అందుకుంటే ఈ 70 తర్వాత ఏమవుతుందంటే బేర్స్ అందరినీ తరిమి కొడుతుంది. తరిమి కొట్టడం అంటే ఎట్లా అంటే 400-500 పాయింట్లు వెళ్ళిపోవచ్చు పైకి. ఇంకా ఎక్కువ వెళ్ళిన ఆశ్చర్యం లేదు. ఎందుకని? ఆర్ఎస్ఐ
ఆర్ఎస్ఐ చూడండి, ఆర్ఎస్ఐ 70లో ఉంది, తక్కువేం లేదు, అంటే ఇంకా బులిష్గానే ఉంది. డిసైసివ్గా కిందకి దిగుతుంటే తప్ప 70 దగ్గర మనం బులిష్గానే భావించాలి. కానీ ఇంకా స్టీమ్ ఉంది, ఇంకా పెరుగుతుంది అనే అజంప్షన్ తీసుకోవాలి. కానీ ఇంకా అయిపోయింది, ఇంకెంత పెరుగుతుంది, 700 800, అబ్బో 19,000 నుంచి అంత వెళ్ళింది, పైకి పడిపోద్ది, ఇంకెంతకాలం పెరుగుతుంది అనే అజంప్షన్ తీసుకోకూడదు. కాకపోతే కొంచెం మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు, ఎందుకంటే అక్కడి నుంచి పట్టడం మొదలు పెడితే కొంచెం స్పీడ్గా కూడా పడవచ్చు కదా, పడవచ్చు కదా. అందుకని అంతే తప్ప తగ్గుతుంది అనే అజంప్షన్ మాత్రం తీసుకొని ట్రేడ్ వేయకూడదు. చూడండి, ఓకే, స్టిల్ మచ్ స్టీమ్ ఈజ్ దేర్ లెఫ్ట్ ఇన్ ది మార్కెట్ అనేది ఆర్ఎస్ఐ ఇండికేట్ చేస్తున్నది. చూడండి, సో మీకు కొంచెం అర్థమై ఉంటుంది. 30-70 ఫార్ములా పనికిరాదు, ఎక్కువ సార్లు పనికిరాదు, అప్పుడప్పుడే పనికొస్తుంది. ఇట్ డజంట్ గివ్ గుడ్ రిజల్ట్స్. మరి అయితే క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఎవర్ వీ లెర్న్డ్ అబౌట్ ఆర్ఎస్ఐ ఈజ్ ఓన్లీ ఎన్ ఇంట్రడక్షన్, దిస్ ఈజ్ నాట్ ఎనఫ్. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ నేను చెప్తాను. అయితే ఇన్ ద మీన్ టైం నేను ఒక ఇది చెప్పడం మర్చిపోయాను, అనౌన్స్మెంట్ చేయి ఏదో చెప్పాలనుకున్నా మేము చెప్పడం మర్చిపోయాను, జాగ్రత్తగా వినండి. వెల్త్ క్రియేషన్ టిప్స్ మనకి హిందీ ఛానల్ కూడా ఉంది. అయితే నేను కొన్నాళ్ళు నడిపి కొంత స్లో చేశాను, తర్వాత కరోనా తర్వాత ఇంకా పూర్తిగా టైము తీయలేకపోయాను, స్టాఫ్ కూడా తగ్గించాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యగా రీసెంట్గా రివైవ్ చేసి అందులో ఈ వెల్త్ క్రియేషన్ టిప్స్ హిందీ ఛానల్లో కూడా వీడియోలు పెడుతున్నాము. విశేషం ఏంటంటే ఐ హ్యావ్ యాడెడ్ కొంత టీము తయారు చేశాను వీడియోలు తయారు చేయడానికి. ఎందుకంటే హిందీ నేను మాట్లాడగలను, హిందీలో చెప్తాను, కానీ నాకు వీలు పడదు. డబుల్ రోల్ ఏమంటాము, ద్విపాత్రాభినయం అంత వీలు పడదు, కొంచెం కష్టమే. అందుకని టీం తయారు చేశాను. మా టీం మేటు ఆయన సంజీవ్ సప్రా గారు నిన్న ఒక వీడియో పెట్టారు, ఇంతకుముందు కూడా ఒకటి రెండు పెట్టారు. అసలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంటు ఏమిటి, అసలు ఇన్వెస్ట్మెంటు ఎలా చేయాలి, ఎక్కడ ఫెయిల్ అయ్యాం, ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం, ఎందుకు వై స్మాల్ ఇన్వెస్టర్ ఈజ్ నాట్ ఏబుల్ టు అప్రిషియేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్ మార్కెట్, ఎలా మిస్ అవుతున్నాడు అనే దానికి బోల్డ్ అంత డేటా, రీసెర్చ్ డేటా, చాలా టైం తీసుకుని ఆయన రీసెర్చ్ టైప్, ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ స్టాక్ మార్కెట్. డేటా తయారు చేసి కంపెనీసు, నిఫ్టీ 50 కంపెనీసు, వాటి హోల్డింగ్స్, వాటి గురించి అనాలిసిస్ ఎంత చాలా చక్కగా చాలా టైం తీసుకుని ఆ వీడియో పెట్టాడు. మీలో ఎవరికైనా హిందీ వస్తే, హిందీ వచ్చిన వాళ్ళు అదృష్టవంతులనే అర్థం చేసుకోండి. ఎందుకని అదృష్టవంతులు అంటే ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఏమాత్రం కొద్దిగా హిందీ వచ్చిన పర్ల, మరి ఎక్కువ హిందీ నాలెడ్జ్ అక్కర్లేదు. ఓ మాదిరిగా ఇప్పుడు హిందీ సినిమాలు చూస్తే హిందీ అర్థమవుతుంది అనుకోండి, వాళ్ళు సరిపోతుంది. చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా ఉంది సిరీస్, ఇంకా 2-3 వీడియోస్ అదే సిరీస్లో వస్తాయి. సో వెల్త్ క్రియేషన్ టిప్స్ హిందీ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది మన ఛానల్. నేను లింక్ కూడా పెడతాను, ఐ విల్ ట్రై టు పుట్ ఏ లింక్ బినీత్, కింద లింక్ పెడతాను, ఆ లింక్ని క్లిక్ చేసి అందులోకి వెళ్ళండి. చూడండి, యూ విల్ అండర్స్టాండ్. లాస్ట్ వీడియోలో, జనరల్ వీడియోలో అడిగాను నేను, హిందీ మీలో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని. ఏదో చాలామంది మాకు వచ్చు అన్నారు. నిజంగా హిందీ వస్తే, ఏమాత్రం హిందీ వచ్చినా మీకు మీ పంట పండినట్టే. యు ఆర్ వెరీ వెరీ లక్కీ, వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ థింగ్స్. ఎందుకంటే అలాంటి వీడియోస్ జనరల్గా యూట్యూబర్స్ ఇలాంటి వీడియోస్ పెట్టరు. జస్ట్ ఫటాఫట్ 5 minutes 10 minutes నెంబర్ ఆఫ్ వ్యూస్ వచ్చేయాలి, లైక్స్ వచ్చేయాలి, సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి, డబ్బులు వచ్చేయాలి, అంతే. ఆబ్జెక్టివ్ సబ్జెక్టు నేర్పిద్దాము, చెప్పుదాము, కొంత సేవాదానం చేద్దాము అనే అప్రోచ్ తక్కువ మందికి ఉంటుంది, చాలా తక్కువ మందికి ఉంటుంది యూట్యూబర్స్లో. కానీ ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఆయన ఎంత రీసెర్చ్ చేసి ఆ డేటా తయారు చేసి మీకు ఇచ్చాడు అనేది మీకు అర్థమవుతుంది. డోంట్ మిస్ ఇట్. వెల్త్ క్రియేషన్ టిప్స్ హిందీ అని టైప్ చేశారంటే యూట్యూబ్లో వచ్చేస్తుంది. అదర్వైజ్ నేను లింక్ పెడతాను, అది కూడా చూడండి. సో
యు ఆర్ లక్కీ, యు ఆర్ ఫార్చునేట్ ఇఫ్ యు నో హిందీ. ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ టైమ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.